సంవత్సరం వెళ్ళిపోయింది కదా ఆయన ఎక్కి సీఎంగా. ఏడి ఇస్తే ఏడి ఏది ఎప్పుడు ఇచ్చాడు అసలు? మేము ఇప్పుడు నేను మొన్న నిజాడ వెళ్ళాను, ఏది టికెట్ ఇచ్చే వెళ్ళాగా. టికెట్ లేకుండా ఏది మమ్మల్ని ఎక్కించుకోలేదు కదా, తీసుకెళ్ళలేదు కదా. ఏది గ్యాస్ బండ, ఫ్రీ గ్యాస్ బండ అన్నారు. మేము డబ్బులు కడితే మా అకౌంట్ లో పడతాయి అన్నారు. మేము డబ్బులు కట్టి గ్యాస్ తీసుకున్నాము, మాకేమో డబ్బులు మా అకౌంట్ లో పడలేదు. ఏది పడలేదండి. మేము ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక 2 బండలు తీసుకున్నాం. 2 సిలిండర్లు తీసుకుంటే 1 సిలిండర్ కైనా పడాలి కదా. 1 సిలిండర్ కూడా మాకు పడలేదు. జగన్మోహన్ రెడ్డి గ్యాసులు ఇవ్వకపోయినా గానీ మాకు అమ్మఒడి 14,000 ఇచ్చాడు. రైతు భరోసా అంటే ఇచ్చాడు. అవి మాకు ఇంట్లో ఖర్చులకి, పిల్లలకు చదివించుకోవడానికి మాకు సరిపోయింది. మా పండించిన పంట అమ్ముకోవడానికి మాకు మద్దతు ధర ఇచ్చాడు. మాకు బానే ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక మేము అసలు ఏం చేయాలో మాకు కొట్టలో మందులు ఇవ్వట్లేదు, క్వాంటీలో పోతే సరుకులు, అంగళ్ళలో పోతే సరుకులు కూడా ఇవ్వట్లేదు. మేమేం నేను బతకాలి? మేము జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నందుకు మాకు జగన్మోహన్ రెడ్డి బాగానే చేశాడు. ఈయనైతే మాత్రం మాకు ఏమీ లేదు. ఇప్పుడు సంవత్సరం వెళ్ళిపోయింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాళ్ళు ఎన్ని డబ్బులు వచ్చినాయో మేము ఎంత సంతోషంగా బతికాము. ఇప్పుడు అంత నరకం అనిపిస్తున్నాము. బడ్జెట్ లేదు అన్నాడు. బడ్జెట్ లేదన్నప్పుడు అప్పుడు హామీలు ఇవ్వడం, మేము ఆశలు పెట్టుకోం కదా. నువ్వు హామీలు ఇవ్వకపోతే అసలు అయాల హామీలు ఇచ్చి ఇవాళ మమ్మల్ని నట్టేట్టు ముంచడం దారుణం. అయాల హామీలు ఇవ్వకపోతే మేము ఆ చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు, ఆయన గారు ఇచ్చారు, ఆయన గారు మాకేదో సాయం చేస్తారు అనుకున్నాం. ఆయన సాయం చేసింది లేదు, ఏం లేదు.